సంవత్సరాలు ఆయనకి వ్యక్తిగత ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం ఆఫీస్ అంతా ఆయనే హెడ్ చేశారు. మరి ఆయన మన రాష్ట్ర నివాసి, కృష్ణా జిల్లా. రీసెంట్గా ఆయన తండ్రి గారు చనిపోయారు, సుబ్బారావు. నాకు కూడా తెలుసు సుబ్బారావు. ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఇవాళ, నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మన రిటైర్ అయ్యారు, ఈజ్ ఎ డాక్టర్, పెద్ద ర్యాంకుతో ఆయన షెడ్యూల్ క్యాస్ట్ చెందినప్పటికీ ఆ కోటాలో కాదు, హైయెస్ట్ ర్యాంక్ మెరిట్లో కూడా టాప్ ర్యాంక్తో ఆయన ఐఏఎస్ ఓన్ స్టేట్ క్యాడర్ తెచ్చుకున్న వ్యక్తి. మరి ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. ఆయనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేము. ఇది ఇంత దారుణం అంటే, ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ 85 బ్యాచ్ ఆయనకే మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే, మామూలు వ్యవసాయ భూమి ఉన్నోడైనా, ఆస్తి ఉన్నోడైనా వాడి పరిస్థితి ఏంటి? అలా ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఎంపీని, నన్ను తీసుకెళ్ళి బాధపడుతుంది. సో ఒక ఎంపీకే ప్రాణరక్షణ లేదు. ఒక కలెక్టర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికే వాళ్ళ తల్లిదండ్రుల మరణానంతరం మ్యుటేషన్కి గతి లేని పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రం తీవ్రమైన, ఏం చెప్పాలి, కాయాస్ అంటారు, కాయాస్ అంటే ఇంకంతే. ఇంకా చెప్పుకోవాలంటే కరెక్ట్ పదం నాకు సంక్షోభం అన్నది కూడా చిన్న మాట. ఇటు సర్వనాశనం చేసి పడేశాడు. సంక్షోభం, క్రైసిస్ ఇవన్నీ చిన్న మాటలు. వీడు చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పడేశాడు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. సో ఈ ఒక్క పివి రమేష్ గారి ట్వీటే చాలు ఈ చట్టం గురించి ఎంత దరిద్రంగా ఉందో, ఎవడు బాగు కోసం ఈ చట్టం తీసుకొచ్చారో, ఎవడు కన్నాలు వేయడానికి చట్టం తీసుకొచ్చారో చాలా స్పష్టంగా ఈ ఒక్క విషయంలోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది.